అల్లుడు హారతి తీసుకో. దేవుడా కాపాడు స్వామి. పండు తాగలాడ్రా. ఇంకా పూజ మొదలు పెట్టలా? మందు సామాగ్రి ఎక్కడ్రా? కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఇదిగో ఇంత పర్సనాలిటీ నీకు కనిపించలేదురా? తప్పైపోయింది, కూర్చోండి బాబాయ్. వాటిలు కనిపించగా నీ కళ్ళు బయలు గమ్ముతాయిరా, ఏది కనిపిస్తదు. ఊరుకమ్మా వాడిని అలా అనమాక. వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను? వాడికి పెద్దలంటే గౌరవం. ఆ విషయం బాబాయ్ గారికి తెలియదా ఏంటి? బాబాయ్ నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు, ఈ చిన్నదాన్ని మేము పంపు చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం. ఆగండిరా, పంప్ సెట్ దగ్గర ఎందుకు? పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు. నేను చెప్పానమ్మా ఆడికి పెద్దలంటే గౌరవం. అయితే నేనే వెళ్తాను. లేకపోతే ఏంట్రా, సగం ఎట్టి మేస్తన్నట్టు నువ్వేం బాబా బాబా అంటావు, వీడేమో మా అంటాడు. మందు కొట్టినప్పుడు మర్యాద ఏమిట్రా? అందరూ సమానమే. నేను బస్తాను, మీరు కూర్చోండి. కదండి బాబాయ్ చేత్తు ఏంట్రా? పర్లేదు, ఫస్ట్ మీ చేత్తో పోతారుగా. బాబాయ్ కొద్ది అల్లుడు, ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా. మనకి పాటలు ఏమొస్తాయి మా. అరే పండు, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాన్ గారి పెడిగి అక్కడ ఏదో పాట పాడే అన్నావు. రామ్నగర్ అది బాబాయ్ ముందు నేను చూసామా? అది పెద్దలంటే ఎంత గౌరవం. ఇక్కడ పెద్ద చిన్న పాడు పాడే. ధూళిపేట పాకెట్ దుబారమా సాలకుంటే వేసుకోరా సారమావా. పులిపేట పాకెట్ సాలకుంటే వేసుకోరా సారమావా. నంచుకోనుంది కోడి పుంజు కూరమా, సాలకుంటే ముందుంది కారమావా. పై పైకి వెళ్తాది ఎల్లు మావా, తెల్లారితే దిగుతాది మల్లు మావా. అమ్మునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. అమ్మునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది. అర్ధరాత్రి 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 ఇలియా నా కళ్ళకొస్తది. అమ్మునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, అమ్మునగరు రమ్ము దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, రామనగరు రమ్ము దాగు దమ్మొస్తాది. తినే పాట అంటే పండు ఎవడ పిలుస్తున్నాడు చూడరా. ఈడే నేను నిద్రపోతున్నప్పుడు లేకపోవడం తెలీదారు నీకు? రాయట్రా రా, మర్యాద లేకుండాను. నీకు మర్యాదంటరా? నువ్వేనా మా ఊళ్ళో పెద్ద తాగుబోతువా, లేకపోతే తిరిగిపోతువా? లేదంటే మా ఊరు మొత్తానికి పెద్ద ఎదవా? ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మీతో మందు కొట్టానా? రే నేను మిమ్మల్ని రమ్మని పిలిచావా? నువ్వే వచ్చావు, ఈడ కూర్చున్నావు. నో మావయ్య నో బాబాయ్, మందు తాగినప్పుడు అందరు సమానం అన్నావా లేదా? సమానం అన్నాడు రా. తప్పు, పెద్దలను గౌరవించే వాళ్ళను. పెద్దలంటే ఎంత గౌరవం నీకు? అరే పెద్ద ఆయన రే, చికెన్ తినరా? ఇది చికెన్, చిల్లీ చికెన్. చికెన్ లాగా కనబడుతుందా? దీన్ని పట్టుకుని చికెన్ అంటావా? కోడి మొత్తం కింద మార్పచ్చినయ్యా, కోడి కూర రాడా? నన్ను కొట్టాడురా. నేను ఇప్పుడు కొడితే బ్లడ్ వస్తే అది ఏర్లై పారింది. అది చూసి మన మావయ్య తట్టుకోలేడురా. అయితే బయట తీసుకెళ్తాం పెట్టారు. మీ అమ్మ కడుపులు మాడ, ఆ మావయ్య నేనేరా? అబ్బో అబ్బో, మళ్ళీ నిన్ను కొట్టినంటే మా మావయ్య ఏంట్రా? మా మావయ్య హైట్ తక్కువైనా ఫేస్ చూస్తే కాళ్ళకి దండం పెట్టుకుంటే అవుతురా. ఒరే మావయ్య ఎక్కడున్నాడో చెప్పండి రా, నేనే మాయా మాయా వీళ్ళతో మందు కొడితే ఆంబోతు నిప్పు తొక్కినట్టే. పని మనిషికి పెళ్ళడానికి తేడా తెలియదు. ఇక జన్మలో వీళ్ళతో మందు కొట్టు. ఈ బుల్లబ్బాయి ఉన్న ఊళ్ళో ఆడవాళ్ళకి కష్టాలా? ఎవర్రా అమ్మాయి? పాపం లోపల ఉందిరా. పిచ్చేదవా, ప్రతిదానికి బాధపడతావేంట్రా? నేను లేను. ఏంటమ్మా నీ ప్రాబ్లం?
రండి బాబు రండి. ఏంటి బాబు మరి ఇంత ఆలస్యం చేసినారు? అవతల బోల్డ్ బేరాలు పోతున్నాయి. ఇప్పుతారా ఇప్పమంటారా? ఏంటది? అన్ని నాన్న చెప్పిస్తారు. రమ్మంటుంటే ఎందుకు తీసుకొచ్చావు అమ్మాయిని? పెళ్లికి ముందు అనుభవం ఉంటే బాగుంటుందని. రేయ్! పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా నా జీవితంలో ఒకే ఆడదానికి చోటు, అది నా మరదలు. రాజేశ్వరి! హాయ్ బాబా. బాబా. రాజేశ్వరి! బాబా. రాజేశ్వరి! రాజేశ్వరి! You're my sweetie boy. You're my naughty boy. You're my clever boy. You're my heart. You're my darling dog. I miss you. I want to kiss you, dog. ఇది కళ. Hi. సూపర్ హీరో బుల్లబ్బాయి గారికి, సూపర్ హీరో బుల్లబ్బాయి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి. యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి, మాకు డబ్బులు ఇచ్చి జేజేలు కొట్టించుకున్న బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి. ఏంటిదంతా? నా ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత నువ్వు ఊర్లోకి వస్తున్నావు కదా, ఓ వీడి లెవెల్ వీడి రేంజ్ నీకేంటో తెలియదని చిన్న షాంపిల్ అంతే. ఎవరిది ఐడియా? అదే అబ్బా ఐడియా వీడిది. ఆహా. అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? చాలా బాగుంది. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. ఇవేం జిందాబాదులండి, ముందుంది అసలు జిందాబాదులు. రే నువ్వు మొదలు పెట్టరా. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి. ఇట్రా. ఏమన్నావు? కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి అన్నానండి. ఎవరు ఈయన? హాయ్. ఎవరు చెప్పారు? నేనే ఆలోచించానండి. ఎందుకు అలా అనిపించింది? రాష్ట్రపతి అంటే 500 ఇచ్చారు, ప్రెసిడెంట్ అంటే 1000 రూపాయలు ఇస్తారని. ఓ ఇట్రా. హాయ్. ఆ అమ్మాయి ఇచ్చే దాంట్లో సగం నాకు ఇవ్వాలి మరి. అలాగే. వెళ్ళు. ఇంకాస్త దగ్గరికి రా. వెళ్ళమ్మా. ఇంకొద్దిగా దగ్గరికి రా. పిలుస్తుంది, వెళ్ళరా. నువ్వు కాబోయే అమెరికా ప్రెసిడెంట్ వా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? కరెక్ట్. ఏంటి కరెక్ట్? తప్పు. ఏంటి తప్పు? నువ్వేం చెప్తాది కరెక్ట్, ఏం చెప్తావు తప్పు. అమ్మాయి సూట్ కేసు తీసుకురా. ఆ సూట్ కేసు మోసుకుంటారా, ఊళ్ళో జనం చూస్తే బాగోదు. రేయ్. తీస్తే నీకు తీయకుంటే వాడికి పగులుద్ది. చక్కగా చెప్తాక నేను ఎందుకు మోస్తానమ్మా? మొయ్. జనం చూస్తే బాగోదు. ఎలా? ఎట్టాంటి బతుకు బతికినవురా. ఏమండి, నన్నే కొట్టేవేంట్రా? ఇచ్చిన దాంట్లో సగం ఇమ్మన్నావు కదా. హాయ్ మా. రామ రామ రామ. ఎప్పుడు పరీక్షలు అవుతాయా, ఎప్పుడు మిమ్మల్ని చూస్తానని ఎంత ఎదురు చూసానో తెలుసా? నువ్వు దిష్టిది నా బంగారు కొండవే. ఏంటి నాన్న, బాగున్నావా? బావునా? పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న. వెరీ గుడ్. ఏమైనా నా కోడలే. నిన్ను తీసుకురావడానికి బాగా వచ్చాడే, ఏమయ్యాడు? వెనక్కి వస్తున్నాడు. పదండి లోపలికి వెళ్దాం. ఆ. అంత నీకు మరదల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టే బేడ ముసుకురావాలా కూలళ్ళగా దింపరా. నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మోయకూడదు, అందుకని. అవునవును, సూట్ కేసు దించు. నీకెందుకు అయ్యన్ని? ఇవి కళామందిర్లో మీకోసం తీసుకున్నవి. నాన్న, ఈ డ్రెస్ నీకు. నాకా? థ్యాంక్ యూ. అమ్మా, ఈ పట్టు చీర నీకు. అత్తయ్య, ఇది నీకు. ఓహో, అర్థమైందిలే. నా కోసం ఏంటమ్మా, మా అందరికి కళామంది నుంచి అన్ని బహుమతులు తీసుకొచ్చావు, అల్లుడు గారికి మాత్రం స్పెషల్ గా ఏదో బహుమతి తెచ్చుంటావు, కానీ మా అందరి ముందు ఇవ్వడానికి బిడి పడుతున్నావు కదా. అదే లేదు నాన్న, నేను సీతాలు కోసం చూస్తున్నాను. సీతాలు, సీతాలు. ఏంటమ్మాయి గారు? ఇది నీకు. చాలా సంతోషం అండి. ఏముంది అక్కడ? ఏంటమ్మా, అందరికి అన్ని తీసుకొచ్చావు, బావకేం తీసుకోలేదా? ఈ శాల్తీ నాకు గుర్తే లేడు నాన్న. శాల్తీయా? చూడా,
మా బావే గుర్తుకొస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బ. మా బావే కల్లోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కల్లోకి వచ్చి గిరిగిద్దరు పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా. అబ్బో అయ్యో అబ్బో అయ్యో అబ్బో 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 అయ్యో అల్లుడు నొప్పిగా ఉంది అల్లుడు. నెప్పా మాకు లేదురా నెప్పి. ఇలా చూస్తున్నాను అనుకోలేదు అల్లుడు. అమ్మో 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 ఎన్ని అబద్ధాలు చెప్పావురా. బావ నాకు కళ్ళకొచ్చాడు, అయ్యో. బావ నాకు సకలింగ అయ్యో. పెట్టాడు, అబ్బా. బావ నాకు కిస్ పెట్టాడు, అబ్బా. బావ నన్ను హగ్ చేశాడు. అబ్బా. ఎన్ని చెప్పావురా? ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధం కాదు అల్లుడు. ఈ అయ్యా. అల్లుడు. నిజం చెప్తే మరెందుకు గుర్తులేదంటరా? అదే అర్థం కావట్లేదు అల్లుడు. ఒరేయ్ అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నాను తెలుసంట్రా? నా మరదల మీద ప్రేమతోరా దాన్ని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి గోదట్ల ఆదరి నుంచి ఇద్దరికి ఈదుకుంటూ తిరుగుదాం అనుకున్నాం. ఎన్ని కలలు నాకురా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు రే. ఇదే చెప్తున్నా, నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళేమిటి అల్లుడు? శోభన కూడా నీతోనే. ఏంట్రా కామెడీ చేస్తున్నావు ఏంటి? శోభనం నాతో కాకపోతే పక్కింటితో చేసుకుంటాడ్రా నీ అయ్యా. నీ కూతురు నాకు సంవత్సరం తిరిగేలా పెట్టరు కలాలి. ఒక్క పెట్టేమిటి అల్లుడు? ఇద్దరిని కవల పిల్లలు కట్టుంది. ఈడు మళ్ళీ కామెడీ చేస్తున్నాడు. ఎంత మంది కలాలో నాకు తెలుసు కదరా. నీ ఐడియాలు అల్లుడు ఎదవా. ఈసారి ఐడియా ఇవ్వను. ఇస్తే అదిరిపోయి ఐడియా ఇస్తా. ఏ పొట్టడా ఆ. మళ్ళీ తేడా వచ్చిందో గుర్తుంచుకో. అబ్బే, అబ్బే, పలాంటి అబ్బే, పగిలిపోద్ది. నిజంగా చెప్తున్నా.